హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. మళ్ళీ ట్రెండింగ్గా మారిపోతున్న మోక్షాజ్ఞ. టాలీవుడ్లో ఎన్నో ఏళ్ల నుంచి ఎవరు ఎదురు చూస్తున్న అరంగేట్రం నందమూరి మోక్షాజ్ఞది. నిన్నటి తరం సూపర్ స్టారుల్లో చిరంజీవి, నాగార్జున వారసులు ఎప్పుడో సినిమాలోకి వచ్చారు. కానీ నందమూరి బాలకృష్ణ కొడుకు అరంగేట్రం మాత్రం చాలా ఆలస్యం అవుతుంది. 2017లోనే మోక్షాజ్ఞ సినిమాలోకి వచ్చేస్తాడని ప్రచారం సాగింది. కానీ ఇప్పటికీ అది జరగలేదు. గత ఏడాది మోక్షాజ్ఞ తొలి చిత్రం గురించి అధికారికంగా ప్రకటించి అతడి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడంతో నందమూరి అభిమానులు ఎగ్జైట్ అయ్యారు. కానీ ముహూర్త కార్యక్రమానికి అంతా సిద్ధం చేసుకున్నాక అనివార్య కారణాలతో ఆ వేడుక వాయిదా పడింది. ఇక అప్పటి నుంచి మోక్షాజ్ఞ తొలి చిత్రంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అయితే గత ఏడాది కాలంలో మోక్షాజ్ఞ బయట ఎప్పుడు కనిపించినా సోషల్ మీడియాలో తన పేరు ట్రెండింగ్లోకి వచ్చేస్తుంది. ప్రశాంత్ వర్మతో తన సినిమా ముహూర్తం వేడుక రద్దయ్యాక పెద్దగా మీడియా దృష్టిలో పడని మోక్షాజ్ఞ కొంచెం గ్యాప్ తర్వాత కెమెరాలకు చిక్కాడు. హైదరాబాద్లో నందమూరి నారా కుటుంబాలు హాజరైన ఒక పెళ్లి వేడుకలో బాలయ్య తనయుడు అందరి దృష్టిని ఆకర్షించారు. హర్ష షెర్వానీలో తన లుక్ బాగుంది. గతంలో కంటే మరింత సన్నబడి ట్రెండీ గడ్డంతో షార్ట్ లుక్తో దర్శనమిచ్చారు మోక్షాజ్ఞ. ఈ లుక్ని బట్టి చూస్తే అతను సినిమాకు ఏమీ దూరం కావట్లేదని, తన అరంగేట్రం కోసం ప్రిపరేషన్లోనే ఉన్నాడని అర్థమవుతుంది. కాకపోతే తన మీద తనకు పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తుండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. తన తొలి చిత్రం ముందు అనుకున్నట్లు ప్రశాంత్ వర్మతోనే ఉంటుందా, లేక ఇంకో దర్శకుడిని ఏమైనా లైన్లో పెట్టారా అన్నది వారి కుటుంబ వర్గాలకే తెలియాలి. ఈ ఏడాది మోక్షు డెబ్యూ మూవీ మొదలు కాకపోవచ్చేమో అని అనిపిస్తుంది. కొత్త ఏడాదిలో అయినా నిరీక్షణకు తెరదించితే బాగుండని అభిమానులు కోరుకుంటున్నారు. ఎంతగానో నందమూరి బాలకృష్ణ గారి వారసుని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకి ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు.